హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అరుణ్ ఎంటర్టైన్మెంట్స్. మనం ప్రస్తుతానికి అయితే కొరుట్ల శిల్పకళ అవుతున్నాం. ఇది ఇంకొక షెడ్ అనమాట. మనకు ఆల్రెడీ మన ఛానల్ అయితే మనకు డిస్ప్లే గణపతులు ఉంది కదా, 12 రకాల మోడల్ అయితే డిస్ప్లే గణపతులు అయితే ఆల్రెడీ ఒక ఎపిసోడ్ అయితే అయిపోయింది కదా. ఇది ఎపిసోడ్ అనమాట. దీని అడ్రస్ వచ్చేసి మనకు ముక్కాస్ కన్వెన్షన్ ఉంది కదా, దాని పక్కన అయితే ఉంటుంది ఈ షెడ్. ఇక్కడే దాదాపు ఒక 8 రకాల మోడల్ అయితే గణపతులు అయితే ఆల్రెడీ డిస్ప్లే అయితే పెట్టడం జరిగింది. గణపతులు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇవైతే క్రేజీ ఉంటాయి. ఇంతవరకు అయితే చూడండి, చిరపదని వీడియో చేద్దాం. ఇప్పుడు మీరు చూస్తున్న గణపతి అయితే పీట మీద కూర్చున్న గణపతి, భారీ గణపతి. దాదాపు 12-13 ఫీట్ల పైనే ఉంటుంది. పెద్ద గణపతి చూడొచ్చు మీరు. మనకు కిరీటంలో వచ్చేసి మనకు అమ్మవారు వచ్చారు. అట్లాగే పైన ఆర్చి కూడా చూడొచ్చు మీరు, నెమ్మళ్ళు వస్తున్నాయి. గణపతి అయితే చాలా బాగుంది, హైలైట్ అంటే హైలైట్ ఉన్నది. ఆభరణాలు అయితే మంచిగా నిండుగా వచ్చినాయి అనమాట గణపతికి అయితే. మొత్తం గణపతి అయితే లుక్ అయితే హైలైట్ ఉన్నది. అట్లా ఇక్కడ ఇంకో గణపతి అయితే మనకు పీట పైన కూర్చున్న గణపతి. ఈ గణపతి కూడా దాదాపు 12 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. కింద వచ్చేసి మనకు మొత్తం ఏనుగులు వచ్చినాయి చూడవచ్చు మీరు. మొత్తం ఏనుగు ఫేసెస్ వచ్చినాయి అనమాట చుట్టూ కూడా పీటకి. పీట పైన కూర్చున్న గణపతి పగిడి గణేశుడు, పగిడి మోడల్ చూడవచ్చు మీరు. పైన వచ్చేసి మనకి గణేశునికి పగిడి వచ్చిందనమాట. అట్లాగే స్పెషల్ వచ్చేసి మనకు చెవుల దగ్గర అయితే మనకు రైట్ సైడ్ వచ్చేసి శివుడు వచ్చిండు. దగ్గర నుంచి కూడా చూపెడతాం మీకైతే. అట్లాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి పార్వతీదేవి వచ్చిందనమాట. బ్యాక్గ్రౌండ్ ఆర్చి కూడా డిఫరెంట్గా వచ్చింది. పైన మనకు మూషిక వాహనం. అట్లాగే మనకి ఇక్కడ మహారాజా సింహాసనంలో కూర్చున్నటువంటి గణేశుడు చూడొచ్చు మీరు. దాదాపు 13-14 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. పెద్ద గణపతి. దగ్గర నుంచి కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ మనకు రైట్ లెఫ్ట్ వచ్చేసి 2 ఏనుగులు అయితే వచ్చినాయి. ఇక్కడ దిండు కూడా చూడవచ్చు మీరు. ఈ గణేశునికి అయితే మనకు రియల్ పంచ్ అయితే కట్టిరనమాట. అట్లాగే మెడలో కండువా కూడా వేసేది చూడవచ్చు మీరు. లుక్ అయితే చూడడానికి మాత్రం చాలా బాగుంది గణపతి అయితే. ఇక్కడ మనకు చేతిలో అయితే త్రిశూలం పట్టుకుని ఉన్నది గణపతి. చాలా బాగుంది లుక్ అయితే. అట్లా ఇంకో గణపతి ఇద్దాం మనం. ఇక్కడ వచ్చేసి మనకు పీట మీద కూర్చున్న గణపతి దాదాపు 12 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. మీద మనకు కిరీటం పైన అయితే 7 తలల శేషనాగ్ వచ్చింది. బొట్టు దగ్గర శివలింగం. ఐస్ పెయింటింగ్ వర్క్ అయితే చాలా బాగుంది చూడవచ్చు మీరు. ఇదంతా బ్యాక్గ్రౌండ్లో ఆర్చి కూడా మొత్తం ఇట్లా సింహాలు, నెమ్మళ్ళు ఇదంతా కూడా మంచిగా ఇచ్చారు వర్క్ అయితే. అట్లా లోపలికి వెళ్దాం. లోపల ఇంకా మోడళ్ళు మంచి మంచి మోడల్ గణపతులు కూడా ఉన్నాయి. ఈ గణపతి అయితే పీఠ మీద కూర్చున్న గణపతి. దాదాపు 10-11 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. పైన మన కిరీటంలో అర్ధనారీశ్వరుడు వచ్చిండు, శివుడు పార్వతీదేవి. బొట్టు దగ్గర శివలింగం వచ్చింది. అట్లా ఇక్కడ ఇంకో గణపతి కూడా చూద్దాం. లాల్బాగ్ మహారాజా స్టైల్లో ఉన్నటువంటి గణపతి చూడవచ్చు మీరు. సింహాసనం పైన కూర్చున్న గణపతి దాదాపు 12 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. 12-13 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. పైన ఓంకారం చూడండి ఒకసారి. బ్యాక్గ్రౌండ్ వచ్చి కూడా మంచిగా ఇచ్చారు. ఇప్పుడు మీరు చూస్తున్న గణపతి లోటస్ పైన కూర్చున్నటువంటి గణపతి దాదాపు 10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. డిఫరెంట్ ఉంది పెయింటింగ్ వర్క్ అయితే చూడవచ్చు మీరు. అట్లాగే మనకు పంచ కూడా ఆభరణాలు కూడా డిఫరెంట్ వచ్చినాయి అనమాట. పెయింటింగ్ వర్క్ కూడా చూడవచ్చు మీరు. అట్లా ఇక్కడ ఇంకో గణపతి కూడా చూద్దాం. పీఠ మీద కూర్చున్న గణపతి దాదాపు 12 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. పైన మన కిరీటంలో అయితే అర్ధనారీశ్వరుడు వచ్చిండు, శివుడు పార్వతీ మాత కూడా వచ్చింది పైన. అట్లా బొట్టు దగ్గర శేషనాగ్ అయితే వచ్చిందనమాట చూడవచ్చు మీరు. అట్లా ఇక్కడ కూడా సేమ్ మోడల్ గణపతి. ఇక్కడ ఇంకోటి డిఫరెంట్ గణపతి ఉంది, ఒకసారి ఇది చూపెడుతుంది మీకైతే. పీఠం మీద కూర్చున్న గణపతి వెంకటేశ్వర స్వామి నామాలతో ఉన్నది గణపతి చూడవచ్చు మీరు. డిఫరెంట్గా ఉంది గణపతి అయితే. దాదాపు 10 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. 10-11 ఫీట్ల వరకు అయితే హైట్ ఉంటుంది. పైన మనకు చేపలు వచ్చినాయి చూడవచ్చు. కిరీటం దగ్గర రైట్ లెఫ్ట్ వచ్చేసి చేపలు వచ్చినాయి అనమాట. కొత్తగా ఉంది మోడల్ గణపతి. ఇక
ఇక్కడ ఇవన్నీ కూడా సేమ్ మోడల్ గణపతులే ఉన్నాయి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా. అట్లా ఇది కూడా మనకు పీఠ మీద కూర్చున్న గణపతి, బ్లూ కలర్లో ఉంది. ఇది మన బాడీ పెయింటింగ్ అయితే. అట్లాగే ఆభరణాలకి మల్టీ కలర్లో తీసుకున్నారు, బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్లో తీసుకున్నారు. అట్లాగే గోల్డ్ కాంబినేషన్ కూడా ఉంది. చూడవచ్చు ఇవన్నీ కూడా కొత్త మోడల్ గణపతులు. ఇవన్నీ కూడా 3 నామాల గణపతులు ఇవన్నీ. ఈ గణపతికి అయితే పెయింటింగ్ వర్క్ అయితే డిఫరెంట్గా ఉంది. చూడొచ్చు మీరు, బ్లాక్ కలర్లో తీసుకున్నారు, బ్లాక్ అట్లాగే ఇట్లా మనకు 3D టైప్లో ఉందన్నమాట. పెయింటింగ్ వర్క్ అయితే చాలా బాగుంది గణపతిది. చూడండి ఒకసారి, బ్లాక్ అట్లాగే ఎల్లో షేడింగ్లో తీసుకున్నారు అనమాట, గోల్డ్ ఎల్లో షేడింగ్లో తీసుకున్నారు. డిఫరెంట్ ఉంది గణపతి అయితే, చాలా బాగుంది. పైన కిరీటం దగ్గర రైట్ లెఫ్ట్ వచ్చేసి చేపలు కూడా వచ్చినాయి, చూడండి ఒకసారి.